గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి ధర్మాన్ని భగవద్గీతని ప్రచారం చేయవద్దని ఎక్కడా అనలేదన్న విలాస విగ్రహదాస ఇస్కాన్ కుంచనపల్లి హరే కృష్ణ గోకుల క్షేత్రం. ప్రతి గీతా జయంతికి గల్లా మాధవి గీతా మకరందం భగవద్గీత పుస్తకాలని పంచుతారని విలాస విగ్రహదాస ఇస్కాన్ కుంచనపల్లి హరే కృష్ణ గోకుల క్షేత్రం వారు మీడియా ప్రకటన సమావేశం ద్వారా తెలిపారు. లాస్ట్ స్టేజ్ ఆఫ్ 30 సెకండ్స్ని క్యాప్చర్ చేయడం, దాన్ని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ స్క్రోల్ చేయడం వెనక ఉద్దేశాలు ఏంటో నాకు తెలీదు. కానీ వారికి కేవలం పక్కన ఏర్పాటు చేస్తాను, నేనే స్వయంగా మీకు హెల్ప్ చేస్తాను, ఇది పద్ధతి కాదు అని చెప్పడం జరిగిందే తప్ప అసలు ప్రచారం చేయకూడదు, మీరు ఇది ఇలా చేయకూడదు అన్న చెప్పిన మాటలు ఎక్కడా కూడా లేవు. ఢిల్లీ నుంచి వచ్చిన బృందం ఈ భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేస్తున్న విషయంలో మిస్కమ్యూనికేషన్ తప్ప ఎమ్మెల్యే ఎక్కడా కూడా వ్యతిరేకం చేయలేదన్నారు. మేము గుంటూరులో చేపట్టే ప్రతి కార్యానికి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గల్లా మాధవి మద్దతు ఉంటుందన్నారు. అలాంటి ఆమెపై ఇలాంటి దుష్ప్రచారం చేయటం చాలా బాధాకరమన్నారు. సనాతన ధర్మాన్ని భగవద్గీతని ప్రచారం చేయవద్దు అని ఆమె ఎక్కడా అనలేదు. అలాంటి ఉద్దేశం ఆమెకి 100% కూడా లేదు అని మేము పూర్తిగా విశ్వసిస్తున్నామని మీడియా సమావేశం ద్వారా వివరించారు. ఈ సమావేశంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి పైన వస్తున్నవి అన్ని నిజాలు కాదని తెలియజేశారు. హరే కృష్ణ అండి. సో రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్ మన భక్తులు మన ఆచార్యులు చెప్పినట్టు భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలనేది ఒక నినాదం మనకి. సో దానికోసంగా మన ఢిల్లీ నుంచి కొంతమంది భక్తులు ఆ ప్రచారాన్ని పూనుకున్నారు. వాళ్ళు చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. సో ఆ ఉత్సాహంగా చేస్తున్న సమయంలో కొంత మిస్అండర్స్టాండింగ్ ఏర్పడింది. కార్లు ఆపటము, వాటిలో చేయటము, అంటే వాళ్ళ ఉత్సాహం చాలా మనం ఆపలేం కాబట్టి అట్లా జరిగింది. సో దానికి మేడం గారు చెప్పినట్టు మనము ఒక సిస్టమేటిక్గా భగవద్గీతని మనం చాలా వాల్యుబుల్ గ్రంథం కాబట్టి ఒక సిస్టమేటిక్గా చేస్తే బాగుంటుంది అన్నట్టు అన్నారు.